కొన్నిసార్లు మన బిడ్డలు ఏదైనా కోరిక కోరినప్పుడు కాదనలేం కదా. మనకి కష్టమైనప్పటికీ కూడా వారి యొక్క కోరికను తీర్చడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. లేక లేక నా బిడ్డ ఒక కోరిక కోరాడు, నా కుమార్తె అడిగింది నేను తనకు అందించాలి అని చాలా మంది తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. మత్తయి గ్రంథం 8వ అధ్యాయంలో యేసు ఈ విధంగా ప్రస్తావించారు. మీలో ఎవని కుమారుడైనా రొట్టెనడిగితే రాతినిస్తారా? వారి చేపనడిగితే పామునిస్తారా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను అనుగ్రహించాలని ఆశిస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి వాటికంటే నిశ్చయముగా మరి శ్రేష్టమైనవి మీకు అనుగ్రహించును అని యేసయ్య ప్రస్తావిస్తారు. సంవత్సర ప్రారంభంలో ప్రతి ఒక్కరు దేవుని ఏదో కోరుతూ ఉంటారు. నాకు ఈ సంవత్సరంలో ఇలా జరగాలి అని. అయితే దేవుడు వాటన్నిటికీ సమాధానంగా వాగ్దాన రూపంలో మనతో మాట్లాడతారు. మీలో ఎంతమంది 2025 జనవరిలో వాగ్దానం పొందుకొని దాని నిమిత్తమై ప్రతిరోజు ప్రార్థించారు? దేవుడు మనకిచ్చిన వాగ్దానం విషయంలో ప్రతిరోజు ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం వలన దానిని మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఆ వాగ్దానం ద్వారా మనకు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. జనవరి 1వ తారీఖున వాగ్దానం తీసుకొని దాన్ని బైబిల్లో పెట్టి మరలా సంవత్సరాంతంలో తీసి చూసుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానం విషయంలో భారం కలిగి ప్రార్థించినప్పుడు ఆయన దాన్ని తప్పక నెరవేర్చే దేవుడు. కొన్నిసార్లు మనుషులు కూడా మనతో అంత స్పష్టంగా మాట్లాడలేరేమో, కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. నిశ్శబ్దమైన స్థలంలో నీవు కూర్చుండి నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆలోచిస్తూ భవిష్యత్తును గురించి భయపడుతూ ఉన్న వేళల్లో దేవుడు తన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతారు. దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు ఆయన గ్రహించలేకపోయాడు ప్రభువే నన్ను పిలుస్తున్నారు అని. తన యొక్క యజమానులు పిలుస్తున్నాడేమో అని ఆయన యొద్దకు వెళ్ళాడు. ఎప్పుడైతే సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి చిత్తము ప్రభాన్ని దాసుడు ఆలకిస్తున్నాడు అని దేవునికి సరెండర్ అయ్యాడో అప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని సమూయేలు పట్ల దేవుడు నెరవేర్చారు. దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి అంటే నీవు కూడా ఆయనకు సరెండర్ అవ్వాలి. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మనం ఎప్పుడు నిన్నటి వారమే కానీ ఈ రోజు వారం కాము. మనకున్న ఇబ్బందులు పరిస్థితుల ద్వారా ఐహిక విచారాల ద్వారా కుమిలిపోతున్న మనల్ని దేవుడు తప్పక లేవదీయునుగాక. 2025 సంవత్సరంలో మీకే వాగ్దానం యేసయ్య ఇచ్చారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.